హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శాలిని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ. వైద్య శాస్త్రంలో ఆధునిక శస్త్రచికిత్స విధానంలో ప్లాస్టిక్ సర్జరీ విధానం ఒకటి. ఈ సర్జరీ ద్వారా బాధితులో ఆత్మవిశ్వాసం అనేది నిండుతుంది. అయ్యో మేము బాగలేము అనే ఆత్మన్యూన్యత భావంతో బాధపడేవారు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ఎంతో సంతోషంగా ఆత్మవిశ్వాసంతో తమ లైఫ్ను లీడ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి అపోహలు, అలాగే ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు బిలో ప్రావర్టీ వాళ్ళకు దగ్గరగా లేదు అనే ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ మీద మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా, మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇవన్నీ విషయాలు ప్లాస్టిక్ సర్జరీ గురించి మనతోని చెప్పడానికి ఉన్నారు ప్రముఖ డాక్టర్ గారు తాటికొండ విరాజ్ గారు. సో ఇప్పుడు ఉన్నారు. ఆ డాక్టర్ని అడిగి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి, ప్లాస్టిక్ సర్జరీ గురించి ఉన్న అపోహలన్నీ అడిగి తెలుసుకుందాం. చలో మరి. హాయ్ సార్, నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్ మేము ముఖ్యంగా అడగడానికి వచ్చింది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి? సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఆ పేరే కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది జనాలకి. ప్లాస్టిక్ సర్జరీ అని అంటే కొన్నిసార్లు పేషెంట్లు వచ్చేసి అంటే ఒకటేసారి జరిగింది, బట్ పేషెంట్ వాజ్ లైక్ సార్ ప్లాస్టిక్ సర్జరీలో మరి ప్లాస్టిక్ మేమే తెచ్చుకోవాలా లేకపోతే మీ ప్లాస్టికే వాడతారా అని అడిగారు. అంటే మీకు వినడానికి విడ్డూరంగా అనిపించినా కానీ నిజంగానే అడిగారు. ఒక పేషెంట్ అడిగారు నిజంగానే. సో ప్లాస్టిక్ సర్జరీకి ప్లాస్టిక్కి సంబంధం లేదు. ప్లాస్టికోస్ అనే పదంలో నుంచి ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు వచ్చింది. ప్లాస్టికోస్ అంటే మౌల్డ్ చేయడం, మౌల్డ్ దేన్నైనా కానీ రూపొందించడం, కొత్తగా తయారు చేయగలగడం. సో ప్లాస్టిక్ సర్జరీ బేసికలీ ఏంటి అని అంటే ఉన్న మాంసంని, చుట్టుపక్కల ఉన్న మాంసం, అది చర్మం కానీ కండరాలు కానీ రక్తనాళాలు కానీ వేటినైనా కానీ మేము రీమౌల్డ్ చేస్తాము. సో కొత్తగా తయారు చేస్తాము, చేసే డిపార్ట్మెంట్ని ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు. సో అది ప్లాస్టిక్ సర్జరీ శరీరంలో ఏ భాగానికి చేస్తాము అనేది ఏమీ లేదు. తల నుంచి వెంట్రుకల దగ్గర నుంచి అరిపాదం గోరు వరకు దేనికి సమస్య ఉన్నా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. రెండో విషయము, జనాల్లో అందరికీ కామన్ గా అనుకునేది ప్లాస్టిక్ సర్జరీ అని అంటే అందరికీ గుర్తొచ్చేది కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ అని అంటే అందాన్ని మెరుగుపరిపించుకోవడానికి, అందాన్ని మెరుగుపరచడం కోసం చేసే సర్జరీ మాత్రమే కాదు ప్లాస్టిక్ సర్జరీ అని అంటే. ప్లాస్టిక్ సర్జరీ అని అంటే చాలా రకాలు ఉంటాయి. దేన్నైనా కానీ పనికొచ్చేలాగా, దేన్నైనా కానీ శరీరాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్న ఏదైనా అవయవాన్ని మళ్ళీ బాడీ పార్ట్ అది ఏదైనా కావచ్చు, అది వేలు కావచ్చు, కాలు గోరు కావచ్చు, పెదవులు కావచ్చు, ముక్కు కావచ్చు, కళ్ళు కావచ్చు, చెవు, ఏదైనా కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నప్పుడు, అబ్నార్మల్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకురావడానికి మేము చేసే సర్జరీ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ అనేది ప్రజలకు అవగాహన ఉందా? 10th వరకు వాళ్ళ దగ్గరికి. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. ప్లాస్టిక్ సర్జరీ అనే పదం దగ్గర నుంచే జనాలకు తెలియదు వాట్ ఈస్ ప్లాస్టిక్ సర్జరీ అనేది. సో ప్లాస్టిక్ సర్జరీ కింద చాలా ఉంటాయి. కాస్మెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం మాత్రమే. దాంట్లో కాస్మెటిక్ సర్జరీస్ అని అంటే లైక్ ఐ సెడ్ అందానికి ఇంకా మెరుగుపరచడానికి, లైక్ కొంతమందికి ముక్కు వంకరగా ఉంది దాన్ని పొడుగ్గా చేసుకోవడం, లేదు లావుగా ఉంది దాన్ని సన్నగా చేసుకోవడం, పెదాలు సన్నగా ఉన్నాయి లావుగా చేసుకోవడం, లేదు సిగరెట్ కాల్చారు పెదాలు నల్లగా అయిపోయాయి దాన్ని మళ్ళీ రెడ్ కలర్ లో ఇంకేదైనా ఒక లిప్ కలర్ లోకి మార్చుకోవడము, చెవులు ఇట్లా బ్యాట్ ఇయర్స్ అని అంటాం, ఇట్లా బయటికి కనిపించేలాగా ఉంటాయి వాటిని సెట్ చేసుకోవడము, బట్టతల వెంట్రుకలు లాస్ అయినాయి దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ కాస్మెటిక్ కిందకే వస్తాయి. కాస్మెటిక్ కాకుండా ప్లాస్టిక్ సర్జరీ చేసేదే చాలా ఉంది. అది ఎవరికి తెలియదు, అందరికీ కాస్మెటిక్ వరకే తెలుసు. బికాజ్ కామన్ గా అనుకుంటారు సినిమా హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ చేయించుకుంటున్నారు కాస్మెటిక్ సర్జరీస్, అవి చేసేది ప్లాస్టిక్ సర్జన్స్ కాబట్టి అట్లా అన్నమాట. బట్ దెన్ పెదాల దగ్గరకు వచ్చినప్పుడు పుట్టుకతోటే చీలిపోయిన పెదాలతో పుట్టే వాళ్ళు ఉంటారు, క్లెఫ్ట్ లిప్ అని అంటాము, అంగిలి ప్యాలెట్ అది చీలికొని వచ్చి పుట్టిన వాళ్ళు ఉంటారు. సో ముక్కు దగ్గర నుంచి నోటి పెదం దాకా మొత్తం ఇట్లా చీలిపోయి ఉంటారు. సో క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, ఈ సర్జరీస్ చేసేది ప్లాస్టిక్ సర్జన్స్. ఓకే, సో ఇది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు, మాక్సిలోఫేషియల్ సర్జరీ వాళ్ళు కూడా చేస్తారు, బట్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చేస్తారు. సో చీలిపోయిన అంగిలి, చీలిపోయిన పెదవితోని పుట్టిన వాళ్ళు, గ్రహణం మొర్రి అని అంటారు, లేకపోతే ఇంకా వేరే వేరే పదాలతో పిలుస్తారు ఊర్లలో, వీటికి సర్జరీ చేసేది ప్లాస్టిక్ సర్జరీ. ఓకే, సో మొహానికి సంబంధించే మళ్ళీ మాట్లాడుకుంటే మొహంలో ఎముకలు, మొహంలో కూడా బోన్స్ ఉంటాయి. సో
దవడ ఈ మ్యాండబుల్ ఉంటుంది, మ్యాగ్జిల్లా ఉంటుంది, ముక్కులో బోన్స్ ఉంటాయి, నుదురు ఉంటుంది. ఈ బోన్స్ అన్నిటికీ దెబ్బలు తగిలినప్పుడు అవి విరుగుతాయి. విరిగినప్పుడు షేప్ అవుట్ అయిపోతుంది ఫేస్. సో ఆ బోన్స్ ని మళ్ళీ యథాస్థితికి చేర్చి వాటిని మళ్ళీ ప్లేట్స్ తోటి, చిన్న చిన్నవి మినీ ప్లేట్స్ అండ్ స్క్రూస్ ఉంటాయి, 1.5 mm, 2 mm, 2.5 mm సైజ్వి, వాటితోటి విరిగిపోయిన మొహం ఎముకల్ని మళ్ళీ యథాస్థితికి సెట్ చేసి మళ్ళీ మొహానికి మునుపటి రూపం వచ్చేలాగా చేయడం అన్నమాట. సో ఇది కాస్మెటిక్ కాదు ఎగ్జాక్ట్లీ, ఇది రీకన్స్ట్రక్షన్ కిందకి వస్తుంది లేదా రిపేర్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దవడ ఈ బొక్క విరిగిపోయింది, మొత్తం పళ్ళు షేప్ అవుట్ అయిపోతాయి, నమలడానికి లేకుండా అయిపోతాయి. సో ఇది కూడా అంతే, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు ఈ ఆపరేషన్, ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు కూడా చేస్తారు ఆపరేషన్. బట్ దెన్ ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు కాస్మెటిక్ గా చేస్తారు అనే ఉద్దేశంతో మా దగ్గరికి ఎక్కువగా వస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఈ బోన్ విరిగింది అనుకోండి, ఈ బోన్ విరిగితే బోన్ కి ఇక్కడ కట్ చేసి రిపేర్ చేయము, ఇక్కడ వెంట్రుకల దగ్గర నుంచి కట్ చేసి ఇందులో నుంచి లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పంపించి దాన్ని సెట్ చేస్తాం, లేదా నోటి ద్వారా అరేంజ్ చేసి పెదాల లోపల నుంచి ఆపరేషన్ చేస్తాం. సో బయటికి మరకలు కనిపించకుండా నీట్ గా వస్తుంది, అవుట్కమ్ బెటర్ గా ఉంటుంది. అండ్ స్కిన్ కి సూచర్ చేసేటప్పుడు కూడా మామూలుగా లావటి దారం వాడకుండా వెంట్రుకంత సన్నటి దారంతో వేస్తాం. సో ఆల్మోస్ట్ మరకలు కనబడకుండా ఉంటాయి. సో ఇప్పుడు యాక్టర్స్ కానీ సినిమా వాళ్ళు ఎవరైనా కానీ మరకలు కనబడకుండా చేయించుకునేటప్పుడు ఎలా చేస్తాము అని అంటే ఇలాంటి సన్నటి దారం వాడతాము, లూప్స్ అనేటివి ఉంటాయి, మ్యాగ్నిఫికేషన్ లో మామూలుగా కనిపించేది కన్నా ఇంకా ఎక్కువ మ్యాగ్నిఫైడ్ గా కనిపించేలాగా చేసుకొని దాని ద్వారా చేస్తాం. సో మరక కనబడకుండా చేయరాదు, తక్కువ కనిపించేలాగా చేయొస్తుంది. అసలు మరకే లేకుండా చేయరాదు, కనిపించే మరక యాక్సెప్టబుల్ గా ఉండేలాగా చేస్తాం. ప్లాస్టిక్ సర్జరీ ఇందులో ఈ విధానంలో ఎన్ని రకాలుగా, అంటే ఎన్ని రకాలు అంటారు ప్లాస్టిక్ సర్జరీ ఎన్ని రకాలుగా ఉంటుంది? సో రకాలు వచ్చేసి ఇప్పుడు లైక్ ఐ సెడ్, ఒకటి యాక్సిడెంట్ జరిగినప్పుడు మాంసం వరకు పాడైంది, చినిగిపోయిన మాంసం, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేతి మీద అనుకుందాం. సో చేతి మీద ఓన్లీ చర్మం వరకే కట్ అయింది అనుకోండి, చర్మం వరకే కట్ అయితే మనకు జనరల్ సర్జరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ చినిగిపోయిన దానికి ఆఖరికి MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చర్మం వరకే చినిగితే స్టిచెస్ వేసేస్తారు. ఇంతకు ముందు నేను చెప్పినట్టు అవే స్టిచెస్ ప్లాస్టిక్ సర్జన్ వేసినప్పుడు అది యాక్సెప్టబుల్గా ఉంటుంది, స్కార్ చూడడానికి ఇంకా తక్కువగా కనిపిస్తుంది, ఎబ్బెట్టుగా కనిపించకుండా గలీజ్ మరకలాగా రాకుండా నీట్గా వచ్చేటట్టు చేస్తాం. అదే చర్మం కాకుండా ఇంకా లోతుగా వెళ్తే ఈ వేళ్ళు ఇట్లా కదలడానికి కావాల్సిన టెండాన్స్ అనేటివి ఉంటాయి. ఈ టెండాన్స్ తెగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే రావాల్సి ఉంటుంది. ఈ టెండాన్స్ ని రిపేర్ చేసేది మళ్ళీ మేమే. టెండాన్స్ కట్ అయినాయి, దాంతో పాటు రక్తనాళాలు తెగిపోయినాయి అనుకోండి, రక్తనాళాలకు ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జనే చేస్తాడు. ఇదంతా ఓన్లీ యాక్సిడెంట్ పరంగానే. మీకు ఉదాహరణలతో చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన మా హాస్పిటల్లోనే ఒక కేసు ఉంది, గడ్డి కటింగ్ మెషిన్, దాంట్లో అంటే గడ్డి కట్ చేసే మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ లోపలికి చేయి వెళ్ళేసరికి ఇది మొత్తం ఇట్లా చాప్ అయింది సగానికి. సో ఈ వేళ్ళు కదలడానికి కావాల్సిన నరాలు తెగిపోయినాయి, కండరాలు తెగిపోయినాయి, రక్త సరఫరా లేకుండా అయిపోయి అవి తెగిపోయినాయి. సో బేసిక్గా అన్నిటినీ రిపేర్ చేసి మళ్ళీ చెయ్యి పని చేసేలాగా చేస్తాము. సో కొన్నిసార్లు మనం పేపర్లో చూస్తాము, సేమ్ మెషిన్లో పడింది, చెయ్యి మొత్తానికే కట్ అయిపోయింది, చెయ్యి సపరేట్ అయిపోయింది. ఆ చేతిని ఐస్ ప్యాక్స్లో భద్రంగా 6 hours లోపు తీసుకొచ్చేస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే బొక్క దగ్గర నుంచి, ఎముక దగ్గర నుంచి మొదలుపెట్టి బోన్ని ఫిక్స్ చేస్తాము, కండరాలకు రిపేర్ చేస్తాము. ముందు అసలు రక్త సరఫరా ఉంటేనే కదా బ్రతికేది. సో రక్తనాళాలను రిపేర్ చేస్తాము, మళ్ళీ వేళ్ళు పనిచేయడానికి కరెంట్ సప్లై అవ్వడానికి నరాలను రిపేర్ చేస్తాము. అన్నీ రిపేర్ అయిపోయిన తర్వాత ఒకవేళ టైంకి తీసుకొచ్చినలు అని అంటే ఆపరేషన్ దేవుని దేవుల సక్సెస్ అయిపోతే చెయ్యి మళ్ళా యథావిధిగా ఆల్మోస్ట్ దేవుడు తయారు చేసినట్టుగా పనిచేస్తుంది. అది ఓన్లీ ఫర్ యాక్సిడెంట్స్ వరకే నేను చెప్పేది. ఇది కాకుండా వారికోస్ వెయిన్స్ అని అంటాము, సొసైటీలో చాలా కామన్ గా ఆల్మోస్ట్ రెగ్యులర్ గా ఎవరైతే ఎక్కువసేపు నిలబడి పనిచేస్తారు, ఎక్కువసేపు ఎక్సర్సైజ్ లేకుండా అంటే నడవడం లాంటిది లేకుండా ఒక దగ్గర స్టాగ్నెంట్ గా కూర్చొని లేదా ఒకే చోట నిలబడి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బస్ కండక్టర్లు కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, కార్ డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరిలో ఎక్కువసేపు కూర్చొని ఉండి లేదా నిలబడి ఒకే చోట ఉండే యాక్టివిటీ తక్కువగా ఉండే ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ కామన్ గా వచ్చే సమస్య వారికోస్ వెయిన్. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేటివి రక్తనాళాలకు వాటిలలో ఉండే పర్ఫరేటరీ ఇన్కాంపిటెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్, రక్తనాళాలు వెడల్పుగా అయిపోయి కాళ్ళల్లో ఇట్లా బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో వారికోస్ వెయిన్స్ సమస్యకి మళ్ళీ ప్లాస్టిక్ సర్జన్సే రిపేర్ చేస్తాము. ఎముకల్ డాక్టర్ వాళ్ళు చేసే ఆపరేషన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బొక్క విరిగింది, దాంతో పాటు చుట్టూ ఈ చర్మం అంతా నలిగిపోయింది.
సో నలిగిపోయి పాడైపోయిన చర్మాన్ని మాంసాన్ని తీసేస్తారు. ఎముకకి వాళ్ళు వేయాల్సినవి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ అని వేస్తారు. బట్ దెన్ మళ్ళీ ఇక్కడ మాంసం కావాలి, బొక్క బయటికి కనిపిస్తుంది. అప్పుడేం చేస్తాము, వేరే చోటు నుంచి మాంసాన్ని తీసుకొచ్చి ఈ ఎముకను మళ్ళీ కవర్ చేస్తాం. సో ఈ ఆపరేషన్ మళ్ళీ ప్లాస్టిక్ సర్జనే చేస్తాడు. సో ప్లాస్టిక్ సర్జన్ కి బేసిక్ గా డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ అని ఒక సేయింగ్ ఉంటుంది. సో ఎందుకు అని అంటే వేరే డాక్టర్లకి ఆపరేషన్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ డాక్టర్ గా మేము వెళ్తాము. లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఆర్థోపెడిక్ వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏంటి, ఎముక విరిగిపోయి వచ్చారు. ఎముక విరిగిపోయినప్పుడు గట్టి దెబ్బ తగిలింది. సో దెబ్బ గట్టిగా ఉండే ఎముకనే విరిచేయగలిగినప్పుడు మెత్తగా ఉండే ఈ మాంసం ఎట్లా తట్టుకుంటుంది ఆ దెబ్బని? కాబట్టి ఏమవుతుందనంటే కొన్నిసార్లు, అంటే ఆల్మోస్ట్ 100 కేసులలో సుమారుగా ఒక 20% 30% కేసులలో ఆ దెబ్బ తీవ్రతకి ఈ మాంసం కూడా నలిగిపోయి పాడైపోతుంది. సో రక్త సరఫరా లేక చర్మము కండరాలు నలిగిపోయి పాడైపోవడం జరిగినప్పుడు పాడైపోయి చనిపోయిన దాన్ని తీసేస్తారు. సో దీన్ని మాన్పాలి అని అంటే ఇప్పుడు ఎముకల డాక్టర్ కి ప్లాస్టిక్ సర్జన్ తోడు అవసరం. సో ప్లాస్టిక్ సర్జన్ ని వాళ్ళు పిలిపించుకుంటారు, వాళ్ళు ఎముకకు సంబంధించిన ఆపరేషన్ చేసేస్తారు, మాంసాన్ని వేరే చోటు నుంచి తీసుకొచ్చి మేము మోస్తాం. నెంబర్ 1 క్యాన్సర్ సర్జన్ ఉన్నాడు. సో బేసికలీ ఆ క్యాన్సర్ సర్జన్ ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 70 సంవత్సరాల ముసలాయన, ఆయనకి ఈ పెదవి ఇది క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ వస్తే పెదవి ఇక్కడి నుంచి ఇంత భాగము ఇది మొత్తము పోయింది. సో ఇప్పుడు తినడానికి లేదు అండ్ చూడడానికి భయంకరంగా ఉంటది కింద పెదవి అనేది లేకుండా పోతే. సో క్యాన్సర్ వాళ్ళు ఏం చేస్తారు, క్యాన్సర్ ని మాత్రమే తొలగిస్తారు. తొలగించినప్పుడు ఏమైంది, ఇది మొత్తమే పోయింది. ఇప్పుడు మళ్ళీ మూత ఎలా, అన్నం తినడం ఎలా, నోరు మూసి ఉంచాలి కదా. సో బేసిక్ గా అది ఎలా చేస్తాం. సో ఇప్పుడు ఆయనకి ఏం చేసాము అని అంటే, ఇక్కడి నుంచి చేతి దగ్గర నుంచి ఇంత వెడల్పుగా పెదవి మళ్ళీ తయారు చేయడానికి నాకు ఎంత మాంసం అవసరమో అది ఇక్కడి నుంచి తీసుకున్నాం అనమాట. సో చర్మము, కింద ఉండే కొవ్వు, దీనికి రక్త సరఫరా చేసే రక్తనాళము, దీన్ని మొత్తాన్ని ఇక్కడి నుంచి తీసి ఇక్కడికి తీసుకొచ్చి ఆ రక్తనాళాలని గొంతులో ఉండే రక్తనాళాలకి కనెక్షన్ ఇస్తాం. ఈ మాంసం తోటి కొత్తగా మళ్ళీ పెదవిని తయారు చేస్తాం. సో ఆంకో సర్జన్ అంటే క్యాన్సర్ సర్జన్ కి కూడా మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ తోటి అసోసియేషన్ అనమాట. ఇప్పుడు నేను పెదవి తయారు చేశాను అని చెప్పాను కదా, అది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటాం. లైక్ నాలుక క్యాన్సర్ వచ్చింది, నాలుక మొత్తం తొలగించేశారు. ఆహారం తీసుకున్నప్పుడు అది మింగాలి అని అంటే నాలుక కావాలి. సో నాలుక మళ్ళీ మేమే తయారు చేస్తాము. వాళ్ళు తీసుకునే ఆహారం మింగడానికి వీలయ్యేలాగా చేస్తాం. సో శరీరంలో ఎక్కడ క్యాన్సర్ వస్తే అది వాళ్ళు తొలగిస్తారు, దాన్ని మళ్ళీ మేము కొత్తగా తయారు చేస్తాము. సో క్యాన్సర్తో అసోసియేషన్, ఆర్థో డిపార్ట్మెంట్తో అసోసియేషన్, రక్తనాళాలకు సంబంధించి చేస్తాము. బేసికలీ వి ఆల్మోస్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో సర్జరీ ఉంది అంటే మెదడుకు సంబంధించిన ఆపరేషన్. సో తలకు దెబ్బ తగిలింది, గట్టి దెబ్బ, మెదడు లోపల బ్లీడింగ్ అయింది, ఆ దెబ్బ తీవ్రతకి బొక్క విరిగిపోయింది, దాని మీద ఉన్న చర్మం కూడా నలిగిపోయింది. సో ఇప్పుడు న్యూరో సర్జన్ అనే డాక్టర్, మెదడుకు సంబంధించిన డాక్టర్ ఏం చేస్తారు, అది ఓపెన్ చేస్తారు, బ్రెయిన్ చుట్టూతా ఏదైతే బ్లీడింగ్ అయిందో దాన్ని మొత్తం క్లియర్ చేసేస్తారు, బొక్కను మళ్ళీ వాపస్ పెట్టేస్తారు. దాని మీద మళ్ళీ ఇప్పుడు మాంసం కప్పాలి, తోలు కప్పాలి, లేకపోతే బొక్క ఎండిపోతుంది, చనిపోతుంది, బ్రెయిన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, ప్రాణమే పోతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ ఎముకను వెంటనే మాంసంతో కప్పాలి అని అంటే ప్లాస్టిక్ సర్జన్. సో ఆల్మోస్ట్ అన్ని సర్జరీ డిపార్ట్మెంట్స్ కి మా ప్లాస్టిక్ సర్జరీ తోటి అసోసియేషన్ ఉంటుంది. శరీరంలో ఏ భాగానికైనా రిపేర్ చేయాలన్నా, కొత్తగా తయారు చేయాలన్నా మేమే చేస్తాం. ఇవి కాకుండా ఇంకొక డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు కానీ దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు, అదేంటి అని అంటే ట్రాన్స్జెండర్ కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్సే చేస్తాము. వాళ్ళకి కొత్తగా బ్రెస్ట్ తయారు చేయాలి అన్నా, లేదా జెండర్ చేంజ్, మేల్ నుంచి ఫీమేల్ కి మార్పు చేయాలి అన్నా, ఆ సర్జరీస్ అన్ని కూడా ప్లాస్టిక్ సర్జన్సే చేస్తారు. అంటే ఏ సర్జన్ చేసినా కానీ మీ యొక్క భాగం అనేది తప్పనిసరిగా ఉంటుంది అన్నట్టు? తప్పనిసరి కాదు, కానీ సిచ్యువేషన్ ని బట్టి అవసరం పడవచ్చు. కన్నుకు దెబ్బ తగిలింది, కన్ను గుడ్డుకు సంబంధించింది, కంటి డాక్టరే ఆపరేషన్ చేస్తాడు. కానీ ఆ దెబ్బలో ఒకవేళ రెప్ప పోయిందనుకోండి, రెప్ప ప్రతి దెబ్బకి పోదు, కొన్ని దెబ్బలలో ఈ రెప్ప మొత్తం చినిగిపోతుంది, అప్పుడు మేము అవసరం. అంటే మాక్సిమం ఇక్కడ ఏంటంటే కండరాలకు కావచ్చు, లేకుంటే శరీరంలో ఏదైనా కానీ. సార్ ప్లాస్టిక్ సర్జరీ అనేది మీరు చెప్పారు మన హెయిర్ తోని మొదలు పెడితే కాలి బొటన వేలు వరకు చేయొచ్చు అని. చెయ్యనిది ఏమైనా ఉందా ప్లాస్టిక్ సర్జరీ? ఇది డౌట్ నాకు. చెయ్యనిది ఏదైనా ఉందానంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళము ఇంకొక డిపార్ట్మెంట్ కేసెస్ లోపలికి, ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి ఉండే ఆ మర్యాద చొప్పున వి డోంట్ ఇంటర్ఫియర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ సర్జరీస్ ఉన్నాయి, సర్జన్గా మేము ఇన్వాల్వ్ అవ్వచ్చు కావచ్చు, కానీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉంది, మేము చెయ్యము. అర్థమైంది కదా? కిడ్నీ
కి సంబంధించి ఏదైనా రక్తనాళం తెగింది, ఏదో కారణం చేత జరిగింది, వాళ్ళకి అది రిపేర్ రావట్లేదు, మమ్మల్ని పిలిస్తే వీల్ రిపేర్ ఇట్. బట్ యూజువలీ కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్స్ కిడ్నీ డాక్టరే చేస్తాడు, ఎముకలకు సంబంధించినవి మామూలుగా ఎముకల డాక్టరే చేస్తాడు. నేను చెప్పాను కదా, వాళ్ళకుండే కేసెస్లో కొన్ని కేసెస్లో మా రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. అర్థమైంది? వాళ్ళ కానీ ఒక విషయం అది ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ. ఎగ్జాక్ట్లీ ప్లాస్టిక్ సర్జరీ చేసే వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే కొన్నిటికి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని అంటాం, కొన్ని కేసెస్ కి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అవసరం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మెదడు డాక్టర్ కి మెదడుది వస్తే సరిపోతుంది, చర్మాంది రావాల్సిన అవసరం లేదు. ఎముకల డాక్టర్ కి ఎముకలది వస్తే సరిపోతుంది, కండరాలది రక్తనాళాలది రావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళది కాకుండా ఇంకా వేరేవి ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఆపరేట్ చేస్తాం. సార్, మరి ప్రమాదవశాత్తు కాలిపోయిన శరీరాలు ఉంటాయి కదా, వాటికి ఎలా చేస్తారు? మరి నీళ్లతో కాలేడా, వేడి నూనె వల్ల కాలిండా, మంటల వల్ల కాలిండా, యాసిడ్ మీద పడిందా, వీటి వల్ల ఎంత లోతు కాలింది అనేది ఒకటి డిఫరెన్స్ వస్తుంది. సో ఎంత లోతుగా కాలింది అనే దాన్ని బట్టి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది డిపెండ్ అవుతుంది, అండ్ దానికి ఏం చేయాలి అనేది డిపెండ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు వీళ్ళకి ఎక్కువగా కాలేవి రెండు. ఒకటి ఏంటనంటే పాలిచ్చుకుంటూ తల్లి వేడి టీ తాగుతుంది, ఆ వేడి టీ పిల్లోడు కదలకుండా ఉండమంటే వాడు ఉండడు, వాడు కదులుతాడు, ఈ టీ పోయి వాడి మీద పడుతుంది, దానివల్ల కాలుతుంది. లేదు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మ ఇంకేదో తీసుకురాడనుకో, టవలో సబ్బో షాంపూనో ఏదో తీసుకురావడానికి వెళ్తుంది, ఈలోగా వీడు ఉండే కాడు ఉండడు, వీడు పోయి ఆ వేడి నీళ్ళలో పడతాడు, లేకపోతే బకెట్ కింద వేసుకుంటాడు, అవే నీళ్ళు వచ్చి వాడి మీద పడతాయి. సో ఎట్లొచ్చి దేనివల్ల కాలినా కూడా ఏ పదార్థం వల్ల ఏ రకంగా కాలింది అనేది. అండ్ నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఇంకొక ఇంపార్టెంట్ అది మిస్ అయినాము, అది ఎలక్ట్రికల్ బర్న్స్, కరెంట్ షాక్ కొట్టడం వల్ల కాలేదు. సో దేని వల్ల కాలింది అనే దాన్ని బట్టి ఎంత తీవ్రత అనేది ఉంటుంది, ఎంతసేపు కాలేరు అనే దాన్ని బట్టి ఎంత డెప్త్కు పోయింది, ఎంత తీవ్రత అనేది ఉంటుంది, ఎంత తీవ్రంగా కాలింది అనే దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో బర్న్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ గా మా డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది. వేరే వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే వాళ్ళ ఇది కొంచెం తక్కువ, వెరీ రేర్ గా వేరే డిపార్ట్మెంట్స్ ది మాకు అవసరం పడుతుంది. ఇప్పుడు కాలిన కేసెస్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువగా కాలుతున్నప్పుడు క్లోజ్డ్ రూమ్ లో అయినాయి అనుకుందాం బర్న్స్. సో ఇలాంటి ఒక క్లోజ్డ్ రూమ్, ఇందులో మంటలు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, సో ఆ మంటలు శరీరానికి ఎంత అంటినాయి, ఎంత కాలింది అనే దానికన్నా ఆ పొగ లోపలికి పోవడం వల్ల ఇన్హలేషనల్ బర్న్స్ అని అంటాం. సో ఇన్హలేషనల్ బర్న్స్ వల్ల మన బయటి చర్మం ఎంత బలంగా ఉంటుందో లోపల కూడా చర్మమే ఉంటది. మనకు పెదవి దగ్గర నుంచి మొదలు పెడితే పేగుల లోపల మొత్తం అంతా ఉండేదంతా కూడా చర్మమే. దాన్ని వేరే పేరుతో పిలుస్తాము, బట్ అది చర్మం లాగానే. మనకు చర్మానికి చెమట వస్తుంది, లోపల ఉండేదానికి సెక్రీషన్స్ వస్తాయి, లాలాజలం వస్తుంది, నోట్లో అయ్యేది ఉంటే గొంతులో ఇంకొకటి వస్తుంది, కడుపులో ఇంకొకటి వస్తుంది, పేగుల్లో ఇంకొకటి వస్తుంది, బట్ బేసికలీ అంతా చర్మమే. సో ఈ చర్మము దేవుడు ఎలా తయారు చేశాడు, ఎండకి దెబ్బకి వాటికి వీటికి అన్నిటికీ తట్టుకోగలుగుతుంది. వేరాజ్ వేడి వేడి పొగ లోపలికి పోయినప్పుడు, లేదా కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ బాత్రూమ్ లో వాడే హార్పిక్ ఉంటది కదా, యాసిడ్, అది తాగిన కేసులు కూడా ఉంటాయి. సో ఈ చర్మము, లోపలి చర్మం ఏదైతే ఉందో ఇది వేడిని తట్టుకోలేదు. సో ఊపిరితిత్తుల్లోకి వెళ్లేది ఉంటే అదే వేడి పొగ, సో ఏమవుతాయని అంటే ఆ వేడికి ఇట్లా దగ్గరికి గుంజుకొచ్చేస్తాయి, ఎడిమా వస్తుంది, వాపు వస్తుంది, సో దారి అనేది మొత్తం మూసుకుపోతుంది. సో ఇలా మూసుకుపోయే లోపే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎమర్జెన్సీ అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ముక్కు ద్వారా గానీ నోటి ద్వారా గానీ శ్వాస తీసుకోవడానికి ఇంట్యుబేషన్ పైప్ వేస్తారు. సో అది ఊపిరితిత్తుల లోపలికి గాలిని అందిస్తుంది. వాళ్ళు ఎమర్జెన్సీలో రిక్వైర్మెంట్ అవసరం ఉంటారు. సో అట్లా కొన్ని రేర్ కండిషన్స్ లో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళది మాకు అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మేమే వెళ్ళిపోయి అందరికి ఏదో చేసేస్తాము అని కాదు, మాకు వేరే వాళ్ళది అవసరం డెఫినెట్ గా ఉంటుంది. సో ఇప్పుడు బర్న్స్ లో రకరకాల ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేడి నీళ్లు పడ్డాయి, కానీ వెంటనే మళ్ళీ చల్ల నీళ్లు దాని మీద పోసేసాం. సో అలాంటప్పుడు బాగా ఎక్కువ వేడి లేకపోతే ఏమవుతుందంటే చర్మము పైన పొక్కుల్లాగా వచ్చేస్తాయి. అండ్ ఇదే సందర్భంగా నేను ఒక అపోహను క్లియర్ చేయాలి. ఏంటి అని అంటే కాలిన వాళ్లకు నీళ్లు తాగిపోయొద్దు, నీళ్లు పోయొద్దు, అది వెరీ వెరీ రాంగ్ అజంప్షన్. అసలుకే అట్లా చేయకూడదు. వేడి ఏదైనా పడొచ్చు, అది మంటల ద్వారా కాలినా, వేడి నీళ్ళ ద్వారా కాలినా, దేని వల్ల కాలినా కూడా పేషెంట్ ని అర్జెంట్ గా తీసుకుపోయి చల్ల నీళ్ళలో కూర్చోబెట్టేస్తే అది బెస్ట్ ట్రీట్మెంట్. దాని వల్ల తీవ్రత అనేది తగ్గుతుంది. అయ్యోయో నీళ్లు పోస్తే పొక్కులు వచ్చేస్తున్నాయి
అని అనుకుంటారు. పొక్కు వస్తే మంచిది, పొక్కు వస్తే దాని అర్థం పైనే కాలింది అని. లోతుగా కాలితే పొక్కులు రావు. పొక్కులు వచ్చాయి అని అంటే పైన కాలింది అని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, పైనే కాలితే మంట ఎక్కువ మండుతుంది, చర్మం మండుతూ ఉంటుంది. బికాస్ నరాలు డ్యామేజ్ అవ్వవు. బాగా ఎక్కువ కాలింది అనుకోండి, పెద్దగా నొప్పి ఉండదు. మా దగ్గరికి కొన్నిసార్లు 70-80% కాలిన పేషెంట్ ఉంటాడు, పడుకొని ఉంటాడు అంతే. వాడికి ఏ నొప్పి తెలియదు. ఎందుకు? వాడి చర్మం అంత లోతుగా కాలిపోయింది, వాడికి నరాలు కాలిపోయినాయి. సో అసలు స్పర్శ, నొప్పి, బాధ ఏమి ఏర్పడవు, అలా పడుంటాడు అంతే పేషెంట్. సో కాలినప్పుడు చల్లనీళ్లు పోయడము, చల్లనీళ్లు దాని మీద పడుతూ ఉండడం. తీసుకెళ్ళి ఇప్పుడు చేయి మీద పడింది అనుకోండి, వెంటనే తీసుకెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి దాని కింద పెట్టేసేస్తే పొక్కు వచ్చేస్తుంది. సో పైన కాలుతుంది. మీరు అట్లా కాకుండా పేస్ట్ పూస్తా, ఇంకు పోస్తా, వేస్ట్, వాటి వల్ల ఇంకా గలీజ్ మరకలు అవుతాయి తర్వాత, మానిన తర్వాత. ఎంత లోతుగా కాలింది అనే దాన్ని బట్టి వేరే వేరే మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వేడి నీళ్లు పడ్డప్పుడు పైన కాలితే ఆ పైన కాలిపోయిన చర్మాన్ని, ఆ పొక్కొచ్చిన చర్మాన్ని మొత్తం తీసేసిన తర్వాత ఆర్టిఫిషియల్ స్కిన్ అని అంటే కొల్లాజన్ షీట్ అని అంటాం. సో ఈ కొల్లాజన్ షీట్ ఇది ఎందుకు వేస్తాము అని అంటే, ఈ కొల్లాజన్ షీట్ అనేది ఆర్టిఫిషియల్ స్కిన్ మంట లేకుండా చేసేస్తుంది. నెంబర్ 1. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చర్మం మొత్తం పోయింది. సో ఈ కొల్లాజన్ షీట్ వేసినప్పుడు ఇది ఏం చేస్తుంది, పుండుకు పట్టేసుకుంటుంది. పట్టుకొని మంట లేకుండా అదే స్కిన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పటిదాకా? కింద నుంచి సొంతగా మళ్ళీ స్కిన్ వచ్చేంత వరకు, సుమారుగా 3 వీక్స్ 4 వీక్స్, మరీ పైన కాలితే 2 వీక్స్ కి కూడా దానంతట అదే ఊడిపోయి వచ్చేస్తుంది. పీకాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిందల్లా ఈ కొల్లాజన్ షీట్ వేసుకున్న తర్వాత, మీరు వేసుకోరు, మేము వేస్తాము, వేసిన తర్వాత అది తడవకుండా దాన్ని శుభ్రంగా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కొల్లాజన్ షీట్ వేయడం వల్ల 1 మంట లేకుండా ఉంటుంది, ఆర్ మంట తక్కువగా ఉంటుంది. నెంబర్ 2, కాస్మెటిక్ గా మంచి రిజల్ట్ వస్తుంది, నీట్ గా ఉంటుంది మరక. నెంబర్ 3, ఇది కాలినప్పుడు కాలిన గాయం అనేది నీళ్ళ కుండకి రదనం పడ్డదాని లెక్క కారుతూనే ఉంటుంది అందులో నుంచి. కొల్లాజన్ షీట్ వేసినప్పుడు ఏమవుతుంది, ఆ కారే పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సీల్ అయిపోతాయి. ఈ కొల్లాజన్ షీట్ అనేది దాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసేస్తుంది. సో పుండు కారడము, ఆ కారడం వల్ల ఒంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ ఒంట్లో ఉండే నీరు అనేది బయటికి వెళ్ళిపోకుండా తగ్గిచేస్తుంది. సో లాస్ తక్కువ, పేషెంట్ నీరసం అవ్వడము, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడము ఎట్సెట్రా ఉండవు. సో కొల్లాజన్ షీట్ అనేది ఒకటి నీట్ గా మానడానికి మాత్రమే కాదు, కాలిన శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, డెప్త్ కాదు పర్సెంటేజ్, ఎక్కువ ఏరియా కాలింది, లైక్ చేతులు కాలాయి, ఛాతీ కాలింది, అన్ని కాలినాయి, కానీ ఎక్కువ లోతు లేదు. సో అలాంటప్పుడు కొల్లాజన్ షీట్ అనేది లైఫ్ సేవింగ్ అవుతుంది. శరీరంలో నుంచి లాస్ తక్కువ చేస్తుంది, తొందరగా మానేలాగా చేస్తుంది, మంటలు తక్కువ అయ్యేటట్టు చేస్తుంది. సో ఇన్ని రకాలుగా కొల్లాజన్ షీట్ మంచిది. బట్ దెన్ కాలిన మొదటి 3 రోజుల్లోపే కొల్లాజన్ షీట్ వేసుకోవాలి. ఎక్కువ లోతు లేనప్పుడే కొల్లాజన్ షీట్ వేయాలి. సో ఇది తెలియక ఆర్ఎంపీ డాక్టర్స్ ఊర్లలో ఏం చేస్తున్నారు, కాలింది కదా నేను వేసేస్తాను కొల్లాజన్ షీట్ అని చెప్పి వాళ్ళే కొల్లాజన్ షీట్లు వేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉన్నప్పుడు కొల్లాజన్ షీట్ వేస్తే అది ఇన్ఫెక్ట్ అవుతుంది, అది సెప్టిక్ అవుతుంది, తర్వాత పెద్ద పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, టైంకి ట్రీట్మెంట్ అందకపోతే చేయి కూడా పోవాల్సినంత పరిస్థితికి కూడా పోతుంది. సో కొల్లాజన్ షీట్ కరెక్ట్ గా వేస్తే, కరెక్ట్ అయిన వాళ్ళు వేస్తే చాలా మంచిది. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లో వేస్తే చాలా డేంజర్ కూడా అవుతుంది. అది కొల్లాజన్ షీట్ గురించి. ఇది కాకుండా లోతు ఎక్కువగా కాలింది, ఇప్పుడేం చేయాలి, లేదు 3 రోజులు గడిచిపోయింది, ఇప్పుడేం చేయాలి, అప్పుడు కూడా కొల్లాజన్ షీట్ కాకపోతే వేరే వైద్యం లేదు అని కాదు. కొల్లాజన్ షీట్ కాకుండా మామూలుగా ఆయింట్మెంట్స్ ఉంటాయి, ఆయింట్మెంట్స్ పెట్టుకొని కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఎక్కువ ఏరియా కాలింది, వాళ్ళు కొల్లాజన్ షీట్ వేయించుకోవట్లేదు, అప్పుడు ఏం చేస్తాము, లోతు తక్కువగా ఉన్న చోట్లలో ఆయింట్మెంట్ తోటి ట్రీట్మెంట్ అవుతుంది. ఆయింట్మెంట్స్ తోటి 3 నుంచి 4 వారాల లోపు కొత్తగా చర్మం అనేది తయారవుతుంది. లోతు ఎక్కువగా కాలినప్పుడు సొంతగా చర్మం అక్కడ తయారవ్వదు. బర్న్స్ కేసెస్ కి రైట్ టైం కి ట్రీట్మెంట్ జరిగేది ఉంటే, మరీ ఎక్కువ లోతు లేకపోతే మనము రీజనబుల్లీ యాక్సెప్టబుల్ స్కార్స్ తోటి పుండు మాన్పించవచ్చు. లోతు ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే కంట్రాక్చర్స్ అంటే ఇట్లా అతుకులు రావడము, మెడలు అతుక్కుపోవడము, పెదవులు ఇట్లా వంకరపోవడము, కళ్ళు ఇట్లా అయిపోవడం, ఇలాంటివన్నీ అబ్నార్మల్ షేప్స్ లోకి మారిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది, లోతు బాగా ఎక్కువ ఉన్నప్పుడు, కరెక్ట్ ట్రీట్మెంట్ జరగనప్పుడు. కొన్నిసార్లు అన్ని సక్రమంగా చేసినప్పటికీ కూడా ఆపరేషన్ తర్వాత పేషెంట్ ప్రాపర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా మళ్ళీ ఆ డిఫార్మిటీస్ అనేటివి వస్తాయి. సో బర్న్స్
ఎంత లోతుగా కాలింది అనే దాన్ని బట్టి వైద్యం ఏంటి అనేది ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టు కరెంట్ షాక్ కొట్టి కాలింది అనుకుందాం, ఎలక్ట్రికల్ బర్న్స్, అక్కడ కూడా ఎంత వోల్టేజ్ కరెంట్ అనే దాన్ని బట్టి ఎంత డ్యామేజ్ అనేది డిపెండ్ అవుతుంది. హౌస్ హోల్డ్ కరెంట్, ఇంట్లో వాడే రెగ్యులర్ సామాన్లు, అవి ఎక్కువ లోతుగా ఎక్కువ డ్యామేజ్ ని చెయ్యవు. వేరాజ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు పొలాల దగ్గర పనిచేయడం, బేసికలీ అక్కడ ఉండేటిది హై వోల్టేజ్ కరెంట్ వైర్స్, హై వోల్టేజ్ వైర్స్ ఉంటాయి. పొలాలకి చుట్టూతా పందికొక్కులు ఇట్లాంటి వాటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు కరెంట్ వైరింగ్ ఫెన్సింగ్ పెట్టుకుంటారు, హై వోల్టేజ్ కరెంట్ వాడతారు. సో వీటికి ఏమవుతుందనంటే అవి పట్టుకుంటే మొత్తం ఆ జాగని మొత్తం కాల్చేస్తుంది. సో చేతితోని వైర్ ఏదో క్రమంలో పట్టుకున్నారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమవుతుందనంటే శరీరంలో ఎక్కడైనా కానీ బొక్కలు ఎక్కువగా ఉండే చోట వేడి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కరెంట్ పాస్ అయినప్పుడు. ఎందుకనంటే చర్మంలో నుంచి కరెంట్ పాస్ అవుతుంది, రక్తనాళాల నుంచి పాస్ అవుతుంది, కండరాల్లో నుంచి పాస్ అవుతుంది, కానీ ఎముక కరెంట్ని ఆపేస్తుంది. సో బోన్ కరెంట్ని రెసిస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఎముకలు ఉన్నప్పుడు అందులో మాలిక్యూల్స్ వైబ్రేట్ అయ్యి వేడి ఉత్పత్తి అయ్యి బొక్క చుట్టూతో ఉండే మాంసము ఎక్కువగా కాలిపోతుంది. సో చేతితో వైర్ పట్టుకున్నప్పుడు ఇక్కడ వరకే కదా కాలింది, ఇంతవరకే కదా చేయబోవాలి, అట్లా ఉండదు. ఇక్కడ పట్టుకున్నప్పుడు కరెంట్ మొత్తం పాస్ అవుతుంది ఒంట్లో నుంచి. ఇది ఎంట్రీ పాయింట్. శరీరము ఎక్కడైతే గ్రౌండ్ కి టచ్ అవుతుందో అది ఎగ్జిట్ అవుతుంది. సో ఎంట్రీ పాయింట్ లోనూ చాలా కాలుతుంది, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే బయటికి కరెంట్ పోతుందో అక్కడ కూడా చాలా డెప్త్ లో కాలుతుంది. ఒకటి. రెండు, కరెంట్ ఇక్కడి నుంచి పాస్ అయ్యేటప్పుడు ఇది చాలా చిన్న ఏరియా, ఇక్కడ ఇందులోనే 2 బోన్స్ ఉంటాయి. దీని చుట్టూతో ఉండే వాటన్నిటికీ ఉండేది ఇక్కడ 2 రక్తనాళాలు. సో ఈ వేడి వల్ల ఈ రక్తనాళాలు కాల్తాయి, దాని లోపల రక్తం గడ్డగడుతుంది. సో కరెంట్ షాక్ కొట్టినప్పుడు పేషెంట్ బాగానే ఉంటాడు, పెద్దగా మార్పులేం అనిపించవు వాడికి. కొంచెం ఇక్కడ కాలింది సార్ అంతే, ఇంకో నా చేతులు కదులుతానే అనే వస్తాడు హాస్పిటల్కి. వారం రోజుల్లోపు ఈ లోపల రక్తం గడ్డగట్టేసి రక్త సరఫరా అందక వాపొచ్చి చెయ్యి మొత్తం ఇట్లా అయిపోతుంది. సో రక్తనాళాలు కాలి రక్తం గడ్డగట్టిపోవడం వల్ల అట్లా అయిపోతుంది. అల్టిమేట్ గా బర్న్స్ కి ఇట్ ఈస్ బ్యాడ్ డయాగ్నోసిస్. బర్న్స్ ఎప్పుడైనా కానీ బ్యాడే. తక్కువగా కాలినా కూడా ఎంతో కొంత మరక కంపల్సరీ వస్తుంది. రైట్ టైంకి రైట్ ట్రీట్మెంట్ జరిగితే కొద్ది గొప్ప సెట్ చేసుకోవస్తుంది. దెన్ బర్న్స్ తర్వాత బర్న్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, చేతులు అతుక్కుపోవడము, కాళ్ళు అతుక్కుపోవడం, మెడ అతుక్కుపోవడం, ఇట్లా అయిపోవడము, కళ్ళు వగేరా ఇవన్నీ అయిపోవడం. సో వీళ్ళకి చేసే సర్జరీస్ ఇవి కాస్మెటిక్ కాదు, వీటిని రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ అని అంటాం. సో కాలింది, అక్కడ చర్మం మానే క్రమంలో దగ్గరికి ఇట్లా గుంజుకొచ్చేసింది. సో వీటికి రకరకాల సర్జరీస్ తోటి మేమేం చేస్తాము అని అంటే మునుపటి రూపం రాకపోయినా కానీ అట్లీస్ట్ తను ఫంక్షనలీ వీలయ్యేలాగా, ఫంక్షనల్ గా అంటే తను నార్మల్ గా చేసుకునే పనులను చేసుకోవడానికి వీలయ్యేలాగా తయారు చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడ చోట కాలింది, ఇట్లా అతుక్కపోయింది. సో ఇప్పుడు తను పెద్దగా ఏ పని చేసుకోవడానికి ఇంకా వీలు ఉండదు, బికాస్ ఇట్లుంటది తల. కనీసం ముందొచ్చేది చూడాలంటే కూడా, బైక్ నడపాలంటే కూడా వీలు పడదు తల ఇట్లా అతుక్కపోయి ఉన్నప్పుడు. ఇట్లున్న వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవుతుంది, అన్ని రకాలుగా బేసికలీ లైఫ్ ఇస్ స్పాయిల్డ్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే అతుకులు తయారైనాయో దాన్ని మొత్తము మళ్ళీ ఓపెన్ చేసి తలని మొత్తం ఫ్రీ చేసేసి మళ్ళీ ఇక్కడ అవసరాన్ని బట్టి ఎంత లోతు అనే దాన్ని బట్టి అయితే చర్మం వేస్తాము. పల్సటి చర్మం, గ్రాఫ్టింగ్ అని అంటాం. తొడ మీద నుంచి పల్సటి చర్మం తీసుకొని దీనికి పెట్టేసి ఇది ఒక 1 వీక్ లో అతుక్కుపోతుంది. ఆ తర్వాత సుమారుగా ఒక 6 నెలల పాటు వాళ్ళకి ఏం చెప్తామని అంటే ఇలాగే ఉండేలాగా చూసుకోండి అని చెప్తాం. సో మెడకి బెల్ట్ పెడతాము, బెల్ట్ పెట్టేసి అది మళ్ళీ దగ్గరికి రాకుండా ఉండడానికి చేస్తామన్నమాట. సో ఒకటే సర్జరీలో మొత్తం మంచిగా చేయడానికి వీలు పడకపోయినా మల్టిపుల్ ప్రొసీజర్స్ ద్వారా అంతో ఇంతో పేషెంట్కి తిరిగి రెగ్యులర్గా సొసైటీలోకి వెళ్ళిపోయి బ్రతికేలాగా చేయొచ్చు. సార్ మరి ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా? ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో కాకపోతే కాంప్లికేషన్స్ ఉంటాయి. నెంబర్ 1, అన్ని ఫాలో అయినప్పటికీ కూడా మన చేతిలో అన్నీ ఉండవు, కొన్ని దేవుని మీద ఆధారపడాల్సిందే, తప్పదు. సైడ్ ఎఫెక్ట్స్ ప్లాస్టిక్ సర్జరీకే కాదు ప్రతి సర్జరీకి ఉంటుంది. డాక్టర్ అంటేనే ఓపిక అనేది డాక్టర్ కి ఉండాల్సింది, కానీ మీకు దానికంటే డబుల్ కాదుగా ట్రిబుల్ అంత ఉంది. ఇంత ఓపిక రావడానికి రీజన్ నాన్నగారు డాక్టర్ అవ్వడం వలన, లేదా ఫ్యామిలీలోనే మేము ఓపికతోనే ఉన్నాం కాబట్టి మేము సేవ చేయాలి అనే ఉద్దేశమా?
ఓపిక అనేది ఎప్పుడైనా కానీ మీ ప్యాషన్ని బట్టి వస్తుంది, మీ ఇష్టాన్ని బట్టి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అథ్లీట్ అవుదాం అనుకుంటే స్పోర్ట్స్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నారు. స్పోర్ట్స్ మ్యాన్ అయ్యేవాడు ఎవడైనా కానీ మోస్ట్లీ ఎక్సర్సైజ్లు ఇవన్నీ వగేరా పొద్దున ఎర్లీ మార్నింగ్ టైంలోనే చేయాలి. సో నీకు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అని ఉన్నప్పుడు నువ్వు మార్నింగ్ లేవాల్సిన ఓపిక, ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బికాజ్ మీకు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అనే అర్జ్ ఉంది కాబట్టి. నాకు రిపేర్ చేయడం ఇష్టం, ఏదైనా కానీ పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి నాకు ఏదైనా పాడైపోయిందని రిపేర్ చేయడం అంటే ఇష్టం. 20 గంటలు కూర్చొని ఆపరేషన్ చేయగలిగింది అర్జ్, ఆ రిపేర్ చేసిన తర్వాత వచ్చే ఆ ఫీల్, ఆ సంతోషం. అండ్ ఆ అర్జ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక పరంగా ఇచ్చుంటాడు. సో నాకు దీంట్లో ఇచ్చిండు. సో క్రెడిట్ ఇవ్వాలి అని అంటే నేను ఆ క్రెడిట్ దేవుడికి ఇస్తాను. మీ యొక్క స్టడీ ఎక్కడ జరిగింది? పూర్తి పేరు, హై స్కూల్ స్టడీ ఎక్కడ, ఇంటర్ ఎక్కడ, ఎంబీబీఎస్ ఎక్కడ, పీజీ, డబుల్ పీజీ ఇవన్నీ ఎక్కడ చేశారు? డాడీ డాక్టర్, పీడియాట్రిషియన్, మమ్మీ వచ్చేసి లైబ్రేరియన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోనే లైబ్రేరియన్ గానే రిటైర్ అయ్యారు. సీనియర్ లైబ్రేరియన్ గా. డాక్టర్ గారి పేరు కూడా చెప్పండి. డాడీ తాటికొండ రాజయ్య గారు, నా పేరు విరాజ్ తాటికొండ. మాకు చిన్నప్పటి నుంచి డాడీ డాక్టర్ తప్ప వేరే ప్రొఫెషనే లేదు అన్నట్టుగానే పెంచారు. బట్ దెన్ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7th 8th ఆ టైంకి వచ్చేంత వరకు అందరిలాగానే నాకు కూడా మైండ్ వేవర్ అయింది. బికాజ్ దేవుడు ఆల్మోస్ట్ నేను ముట్టిన ప్రతిదీ బంగారం చేసేవాడు అనమాట. అంటే నేను పెయింటింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఫస్ట్ వస్తాను. స్పోర్ట్స్లోకి వెళ్ళాను, అందులో ఫస్ట్ వస్తాను. ఎందులో వెళ్తే అందులో గెలుస్తూ ఉంటే నేను డాక్టరే ఎందుకు కావాలి, నేను ఒక ఆర్టిస్ట్ అవుతా, లేకపోతే డిజైనర్ అవుతా, లేకపోతే నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవుతాను అనే ఆ ఇంట్రెస్ట్ వచ్చేసరికి, సో 8th 9th 10th ఈ టైంలో నేను విజయవాడలో ఉండే. 7th క్లాస్ వరకు ఇక్కడే హన్మకొండలో చదువుకున్నాను. 8th 9th 10th విజయవాడ హాస్టల్. మాకు అక్కడ 20 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది, ఫుల్ స్పోర్ట్స్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్, జిమ్నాజియం, ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ప్లేస్. స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఎవ్రీథింగ్ మీరు అన్న ప్రతిదీ ఉండేది. సో స్పోర్ట్స్ మీదకి డైవర్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. డాక్టర్ అనే దాని మీదకి కొంచెం తగ్గిపోయింది. బట్ యాజ్ సచ్ అప్పటి వరకు కూడా 7th క్లాస్ వరకు డాక్టర్ అని జస్ట్ ఎనీ డాక్టర్ కాదు, ప్లాస్టిక్ సర్జనే కావాలని ఉండేది. అంటే నాకు అప్పటికి ఓ ఐడియా ఉండే, బికాజ్ డాడీ డాక్టర్ కాబట్టి ప్లాస్టిక్ సర్జన్ అనేవాడు ఏం చేస్తాడు అనేది ఒక ఐడియా ఉండేది. పేరెంట్స్కి మాత్రం నేను డాక్టర్ అవ్వాలనే బలమైన అర్జ్. సో దాంతో అప్పట్లో ఈ చైనా ఎంబీబీఎస్ మీద బాగా హైప్ వచ్చింది. అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ అనేది, చైనాలో ఎంబీబీఎస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అని. సో నన్ను చైనాకు పంపించారు. అట్లా టైం గడిచింది, 5 years అయిపోయింది. వాపస్ ఇండియాకి వచ్చేసాము. ఇండియాకి రాగానే దేవుని దేవల్ల ఎంసీఐ ఎగ్జామ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ అని చెప్పేసి. అది క్లియర్ అయింది. అది అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ వచ్చేసి కేఎంసి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో, అక్కడ ఇంటర్న్షిప్ 1 year. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా 3 సంవత్సరాలు కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీ పీజీ. అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చింది. సో ఉస్మానియాలో సూపర్ స్పెషాలిటీ. ఇప్పుడు ప్రజలకు చాలా మంచిగా సేవలు చేస్తూ, అంటే పునర్జన్మ అంటారు కదా, ప్రాణం ఇస్తేనే పునర్జన్మ కాదు, అవయవాలు పోయిన అవయవాలను కూడా ఆటోమేటిక్గా సహజంగా తెచ్చివ్వడం కూడా పునర్జన్మే కదా. సో గ్రేట్. సో అచీవ్మెంట్ ఈజ్ వెరీ గుడ్ సార్. ఫ్యామిలీ అంటే నాన్నగారు డాక్టరే కాదు, ప్రముఖ రాజకీయవేత్త, అవునా కాదా? పొలిటికల్కి వెళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా. మరి మీకేమైనా అరంగేట్రం ఉంటుందా రాజకీయంలో? అరంగేట్రం అని అంటే అట్లేమి ఇదేం అనుకోలేదు, ఇష్టము కూడా పెద్దగా లేదు. బట్ దెన్ డాడీకి హెల్ప్ చేయడానికి క్యాన్వసింగ్కి వెళ్ళేవాడిని. ఒకవేళ దేవుని సిద్ధపాటు అలాగే ఉండి నా మైండ్ సెట్ అలా మారేది ఉంటే చెప్పలేము. బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. డాడీ రాజకీయ ఎక్కువ అనుభవం, అలాంటి టైంలో అప్పుడప్పుడు డాడీ మీద కొన్ని ఇష్యూస్ అవుతూనే ఉంటాయి. వాటిని మీరు విన్నప్పుడు కావచ్చు, పేపర్లో కావచ్చు, సంథింగ్ టీవీలలో చూసినప్పుడు, ఏంటిది డాడీ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని అనుకున్న రోజులు కాదు కదా, డాడీ ఇలా కాదు కదా, ఎందుకు వస్తున్నాయనే ఆలోచన అనేది వచ్చి ఉండొచ్చు. అవి ఎంతవరకు మీరు ఖండించగలుగుతారు? ఏ రకంగా డిస్టర్బెన్స్ అయింది అని అంటే, మా నాన్న ఇలానా అని డిస్టర్బెన్స్ అవ్వలా. మా నాన్న గురించి ఇప్పుడు నా గురించి పలానా అని చెప్పేసి అందరూ ఇట్లా మాట్లాడుకుంటారా? రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు నా కొలీగ్స్ డాక్టర్స్ వాళ్ళందరూ నన్ను ఏమైనా డిఫరెంట్గా ట్రీట్ చేస్తారా? వీటి గురించి ఎక్కువ డిస్టర్బింగ్ ఉండే. మా నాన్న అట్లానా అనే అనుమానము దేవుని దేవల్ల రాలేదు, అవసరం కూడా లేదు. బికాజ్
ఆయన మాతో గడిపిన టైం తక్కువే అయినప్పటికీ కూడా ఆయన డెడికేషన్ ఏందో, ఆయన వర్క్ ఏందో, ఆయన పట్టుదల ఏందో, ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఆయనకుండే ఆ ఫోకస్ అంటారు చూసారా, ఆ ఫోకస్ ఏంటిది అనేది మాకు తెలుసు. మేము చూసాం కాబట్టి, మేము దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి. అంటే ఆయన డెడికేషన్ అట్లుంటుంది. అందులో దానికి మచ్చ ఆయన అంత కష్టపడి, అంటే బేసికలీ ఆయన రైతు కూలీకి కొడుకు. ఈ స్టేజ్కి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో, ఆయన కష్టాన్ని మీద ఆయనే నీళ్లు జల్లుకోవడం అనేది ఎవరూ చేయరు. ఎప్పుడైనా కానీ పవర్ అయినా కానీ డబ్బైనా కానీ దురుపయోగం ఎవడు చేస్తాడు అని అంటే ఈజీగా వచ్చిన వాడు చేస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసే అవకాశం ఎక్కువ, ఆయనకు ఈజీగా రాలా. ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, కష్టపడి ఎదిగిన మనిషి. ఆయన కష్టాన్ని ఆయనే గౌరవించుకోకుండా దానికి చెడ్డ పేరు వచ్చే పనులు దేవుని దేవాలయం ఆయన చేయడు. ఈయన గురించి ఇంకా చెడుగా మాట్లాడడానికి ఏదీ లేదు కాబట్టి ఇదేదో వచ్చింది, ప్రతిసారి దీన్నే గెలుకుదాము, ప్రతిసారి ఇదే యాంగిల్లో ఇదే టాపిక్ మీద మళ్ళీ కొత్తవి రేజ్ చేసుకుంటూ క్రియేట్ చేయడము అవి చేస్తూనే ఉన్నారు. దేవుని దేవల్ల అవి చేస్తున్నా కొద్దీ మా నాన్న మెజారిటీ పెరుగుతూనే వచ్చింది కానీ తరగలేదు ఎక్కడ. కేసీఆర్ గారు వేరే కారణాల చేత ఆయనకు సీట్ ఇవ్వకపోవడమే తప్ప ఈసారి కూడా ఆయన నిలబడి ఉండేది ఉంటే దేవుని దేవల్ల మళ్ళీ గెలిచి 5వ సారి ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. సో యాజ్ సచ్ రూమర్స్ వల్ల మా కుటుంబం ఇప్పటివరకు అసలు డిస్టర్బ్ అయిందే లేదు, అవదు కూడా. గాడ్ విల్. ఇది చాలు. ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని న్యూస్లు పెట్టుకుని ఏం చేసుకున్నా అని మేము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే అది మేము కాదు కదా, మేము చేయలేదని ఒక గట్స్ మీద ఉన్నారు కాబట్టి ఎన్ని మాట్లాడుకున్నా చల్తున్నాయి. సో సూపర్ ఎంతో ఓపికతోటి చాలా విషయాలు తెలుసుకొని మంచి విషయాలు ప్లాస్టిక్ సర్జరీ మీద అపోహలను ఎలా తొలగించాలి, అందరికీ అందుబాటులో ఉండేదే ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి ప్రజలందరికీ దగ్గరలో వెళ్ళింది ప్లాస్టిక్ సర్జరీ. ఈ ఇంటర్వ్యూ ద్వారా తప్పనిసరిగా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఒక నమ్మకం కలుగుతుంది, ప్లాస్టిక్ సర్జరీ మనం కూడా చేసుకోవచ్చు అనే ఒక గట్టి నమ్మకం అనేది ప్రజలకు కలిగించారు. సో థ్యాంక్ యూస్, మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో వాచ్ చేస్తుండండి SRK TV.